శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతీదేవి వృత్తాంత కథనం. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. ఇట్లు సింహాసనమందు కూర్చుండి ఉన్న తారకాసురుని కడకు వచ్చి ద్వారపాలుడు ఎదుట నిలిచెను. వాడు శుచి అయి చీనాంబరం ధరించి ఉండెను. వాడు మోకాలు నేలకు ఆనించి చేతితో నోరు మోసుకుని అల్పాక్షరములు కలిగి ఉండయు స్పష్టార్థములతో అలంకృతమగు వచనాలను రవి సమూహములంత ప్రకాశమానమగు శరీరం కల తారకు ఉద్దేశించి ఇట్లు పలికెను. ప్రభు, కాలనేమి దేవతలను బంధించుకుని వచ్చి వాకిట నిలిచి ఉన్నాడు. బందీలు ఎటనుండవలనని మనవి చేయుచున్నాడు అనగా ప్రతిహారని వచనం విని దైత్యుడిట్లనెను. వారు తమ ఇచ్చ వచ్చిన చోట ఉండవచ్చును. భువనత్రయమున నా ఇల్లే. వారికి పాశబంధాలు మాత్రం త్వరగా వదిలించడు. ఇట్లు చేసిన తర్వాత దేవతలు నొచ్చుచున్న మనసులతో జగద్గురువుడును పద్మసంభవుడు శరణ్యుడు అగు బ్రహ్మను దర్శింపబోయిరి. ద్వారపాలులచే నివేదించబడి ఆ ఇంద్రాదులు శిరస్సులు ధరణికి మోపి స్పష్టములకు వర్ణములను అర్థములను గల వచనాలతో కమలాసుని ఇట్లు స్తుతించిరి. ఆది మధ్యాంతములందరిలా వ్యాపించి ఉండు ప్రణవత్రయ స్వరూపుడును ఇప్పుడు ఇట్లు అనంత భేద భిన్నమయ్యున్న ఈ విశ్వానికి మొదట అంకురమై ప్రసవ రూపుడై సంభవ రూపుడై అనంతరము సత్వరూపుడై కడపట సంహార రూపుడనగు కాలమూర్తి, నీకు నమస్కారం. నీవు నీ శరీరాన్ని స్వమహిమతో నీ వ్యక్తము నడిచి నీ పేరుతో ప్రసిద్ధమగు బ్రహ్మాండం అండం నుండి స్థూల ప్రపంచంగా రూపొంది అచింత్యుడవైతివి. ఈ అండం నుండియే నీవు జావా పృథివులనడు ఊర్ధ్వాధార ఖండములుగా విభాగము నడిచితివి. నీ అందే ఈ విశ్వం వ్యక్తి నొంది నీ నుండే సంభవించింది. నీవు రచించిన వికారం జగత్పరిణామం విషయంలో మాకు తెలిసినది ఇదియే. జన్మం లేనివాడు శాశ్వతుడు అనంతుడు దేహధారుల అంతఃకరణవర్తియు అగు నీవు వ్యక్తుల ఒకటయే అనగా జగత్తుగా పరిణమించుటయే నీ జన్మం. ద్విలోకం నీ శిరస్సు, చంద్రసూర్యులు నీ కన్నులు, సర్వాది సరీసృపములు నీ కేశములు, దశలు నీ చెవులు, నీ అవయవములందే మూల ప్రకృతియు ద్విలోకమును ఉన్నవి. భూమి నీ పాదాలు, నీ నాభిరంధ్రమందు సముద్రాలున్నవి. నీవు వేదాలచే మాయయు కార్యమును కారణమును శాంతుడవును ఆద్యజ్యోతివిను నీవే అని చెప్పబడి ప్రసిద్ధుడవై ఉన్నావు. వేదార్థములందు అనుభవం గల వృద్ధులకు వారు నిన్ను హృత్పిండాంతర్భాగమున అమరి ఉన్న ప్రాచీనతమ తత్వముగా చెబుతున్నారు. యోగ నిష్ణాతులు నిన్ను ఆత్మగా చెబుతారు. సప్త సూక్ష్మ తత్వాలుగా ప్రసిద్ధములకు మహత్ అహంకారం పంచతన్మాత్రలు నీవే అని సాంఖ్యులందరూ. ఏ ఏడింటికి హేతువుకు 8వ తత్వంగా పేర్కొనబడ్డ తత్వాన్ని కూడా స్వస్వరూపంతో నీవే అభిధానుడవై మరుగుపడిన అసాక్షాద్భూత రూపంతో ఉజ్జీవింపజేయుచున్నావు. దృశ్యముకు స్థూల ప్రపంచమును సూక్ష్మమూర్తిని నీవే సృష్టించితివి. కారణతత్వాలన్నీ కొందరిచే చెప్పబడినవి. ఆది సర్గమందు నీ నుండియే ఉత్పన్నమైనవి. మరలా నీ నుండే అవి స్వవాసనను సంస్కారం పొందును. ప్రపంచానికి భావవ్యక్తిని, దానికి వాస్తవాన్ని, దానికి సంహారాన్ని, అనంతత్వాన్ని కలిగించేవాడవు నీవే. గూఢమును అమేయమును సంఖ్యా వికల్పమునకు అందరానిది అగు కాలము కూడా నీ సంకల్ప మాత్రం చేత అంతమునందును. స్థూలభూతములు అనియో సూక్ష్మభూతములు అనియో పేర్కొనబడవి ఏవి కలవో అవి అంతర్భాగమున వానికి ఆత్మభూతుడవై ఉన్న వాడవు నీవే. పురాణ రూపుడవగా నీవే వాటికంటేనూ స్థూల రూపుడవై ప్రపంచ రూపుడవై పరిణమించి గోచరిస్తున్నావు. భూతిభాజులు సంభూతిని జన్మమును పొందు ప్రాణులు పొందు ప్రభవమునందు భూతరూపుడవు. వారికంటే ముందు కూడా ఉన్నవాడవు నీవే. అమర్ణ రూపాన్ని నిరసించి ఈ ప్రపంచానికి భావి అనగా తర్వాత కూడా ఉండవాడవు కూడా నీవే. వ్యక్త ప్రపంచము స్థితి నొందుటకు అనుకూలముగా వ్యక్త వ్యాపారమను ప్రవృత్తిని నీవే కల్పిస్తున్నావు. భక్తిభాక్కులకు వారికి నీవే రక్షకుడవనట స్పష్టం. అనంతమూర్తి, మాకునో నీవు రక్షకుడవు కమ్ము అని ఇట్లు దేవతలు అవికారియగు బ్రహ్మను స్తుతించి వినమ్రములై ఇష్టార్థ ప్రాప్తిని ప్రార్థిస్తున్న మనసులతో నిలిచిరి. ఇట్లు స్తుతించబడ్డ బ్రహ్మయు మిగుల అనుగ్రహవంతుడయ్యను. వరదుడనగుతని వామహస్తములతో నిర్దేశిస్తూ ఇట్లు పలికెను. ఆకస్మికంగా భర్త గతించగా భూషణాలు విడిచిన స్త్రీ వలె నీ శరీరాన్ని ముఖమును వాడి కేశముల అలంకారణాధికం లేక ప్రకాశింపచేయుచున్నదేమి? హుతాసన, నీవు పొగలేకయు అడవిని కాల్చి చాలా కాలం అట్లే ఉండి బూడిదతో కప్పుబడివారిని వలె ప్రకాశింపకున్నావేమి? యమ, వ్యాధిమయమైన శరీరంతో కూడినట్లు అడుగడుగునను దండమును ఆసరా చేసుకుని నడుస్తున్నావేమి? నిరుతి, నీవు నిశాచరులకు అధిపతివై ఉండి భయపడినట్టు తోస్తున్నావు.
శత్రువులను గాయపరచు. నీవు రాక్షసేంద్ర, శత్రువు చేతిలో గాయపడినట్లున్నావే. సర్పములు చాలా కాలానికి ముందు విడిచినట్టు పాసమును చూచుకొనుచు వరుణ, అగ్ని చుట్టివేసిన వాడవలే తెగ ఎండిపోయున్నావేమి. వాయుదేవ, శత్రువుల చేతిలో ఓడిపోయినట్టు చేతోరహితుడవై ఉన్నావేమి. పౌలస్య, నీవు కుబేరత్వాన్ని ధనాధిపతిత్వాన్ని కోల్పోయినట్లు మాట్లాడుకున్నావేమి. ఈ రుద్రులు శూలధారులయ్యూ బహుశూలములు గలవారమని చెప్పకయే చెబుచున్నారు. ఎవరు మీ అంతటి వారి తేజమును కూడా హరించిరి. మధుసూదన, నీ కరము తీక్ష్ణమును నల్ల కలువలవలే ప్రకాశించినదియో అగు చక్రంతో ప్రకాశించక ఏమియూ చేతకానిదనివలే అయినదేమి. విశ్వతోముఖ, రెప్పవాల్చక నీవు నీ ఉదరమందే జనించి అచటినే దాగి ఉన్న భువనాలను ఎట్లు రక్షించున్నాయని చూచుచున్నావేలా. ఇట్లు వేదమూర్తి యగు బ్రహ్మ పలకగా వాక్కునకు ప్రధానుడు రూపుడు కావున దేవతలు వాయుదేవుని ప్రేరించిరి. అంతటా విష్ణువు మొదలగు దేవతల ప్రేరణచే వాయుదేవుడు చతుర్ముఖుడకు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. చరాచరమును నీవెరుగుదువు కదా దేవా. నీవు వధించిన క్రతువుల ఆశ్చర్యకర గుణములు కలవయ్యై విస్తృతిని పొందెను. మరియు వాటిచే ద్విజనాథులను దేవగణములు పుష్టిని పొందిన వారును తాము కోరిన ఫలాలను పొందినవారు అయిరి. ఇది వరకు స్వర్గం దేవతలదిగా ఉండెను. కానీ ఇప్పుడు నీవిచ్చిన పరయోగ సంబంధాన తారకుడు నిరంతరంగా దేవతల విమానగణమును అపహరించడంలో స్వర్గలోకం ఇప్పుడు మరుదేశంతో సమానమై ఉన్నది. సర్వగుణాతిశయంతో కూడిన ఏ మేరు పర్వతాలు సకల పర్వతరాజంగా చేసి ఉంటివో అదియో నిరంతరంగా అధివాసమునకు విహారమునకు గగనమునందు ఉపయోగించుటతో ఆ దానవుడు దాని శిఖరాలను నెత్తములను భగ్నమునర్చినాడు. దాని గుహలయందలి రత్నములన్నయూ దోచివేసి ఆ పర్వత భాగములన్నయూ బహుదైత్యులకు ఆశ్రయంగా నడిచినాడు. దేవరాజా, ఆ మేరువు వానికి భయపడి విషాదంతో నిండిన శరీరం కలిగి కూర్చుండుటకు చాలా కాలం దైత్యులకు ఉపయోగించినదై తన విమల కాంతులతో దిన్ముఖములను నింపుచున్నది. ఆదియుగాన నీవే నిర్మించినవి మొక్కపోనివియు భేదింపనలవి కానియువకు దేవతల వేల కొలది ఆయుధాలు ఆ దైత్యుని శరీరాన్ని చేరగానే అల్పబుద్ధియగు వాని బుద్ధి పండితుల ఎదుట భేదిల్లిన విధమున భిన్న భిన్నములైపోయినవి. వాని సేనా ముఖం నందలి ధూళితో సర్వావయవాలు ధ్వంసం కాగా మేము వాని వాకిట ద్వారపాలుర వలె నిలిచి మిగులు శ్రమ మీదట ఆ దేవ విరోధి సభలోకి ప్రవేశం సంపాదించగలిగాము. గొప్పవారుగా అటు నుండి వేత్రహస్తులు మమ్మలను కూర్చుండబెట్టగా నోరు మెదల్పక కూర్చుంటిమి. అట ఉన్న శత్రువులు మమ్మెగతాళి చేసిరి. దేవతలారా, మీరు మహాపూజ్యులు, సర్వార్థాలు సిద్ధి పొందినవారు. మీరు మితభాషలు, ప్రశంసతో కూడినది అధికారార్థంతో కూడినది అగు మాట ఏదైనాను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడు. ఇది దైత్యసింహునకు తారకుని సభ, ఇంద్రుని సభ వంటిది కాదిది అని ఇట్లక్కడున్న తారకుని సేవకులు మమ్మ మిక్కిలిగా ఎగతాళి చేసి వెక్కిరించని. క్రతువులు మూర్తిమంతంలై అహర్నిశం వాన్ని ఉపాసించును. వదిలినచో అపరాధమగునేమో అని అవి క్షణమైనా వారిని వదలవు. సిద్ధ గంధర్వ కిన్నర్లు తంత్రివాద్యాలతో మంద్ర మధ్య తార త్రివిధులతో రాగయుక్తంగా వాని గృహంలందు సన్నిహితులై ఉండి గానం చేయిచందురు. అయ్యయ్యో, వాడు వీరు మిత్రులు వీరు శత్రువులు అని కానీ, వీరు గురుజనులని కానీ, వీరు తేలికవారని కానీ లెక్క పెట్టడు. మరుగుచొచ్చిన వారిని కూడా విడిచివేయును. సత్యానికి పరిశ్రమ ఇయ్యనే ఇయ్యడు. వాని అవినయం నిశ్శేషంగా ఒక్క మాటలో ఇట్లు చెప్పవలసిందే. అయినను కాకున్నను వాని అవినయం అంతయు ఎవరు నిశ్శేషంగా చెప్పగలరు? సృష్టికర్త వగు నీవే ఈ విషయాన శరణం కావలను. ఇట్లు దేవతలు తారక దైత్య చేష్టలు విన్నవించగా విని ఆ భగవానుడు చిరునగు మొగంనందు తోచుచుండ వారితో ఇట్లు పలికెను. దేవతలారా, దేవతలందరూ కూడియు తారకుని చంపజాలరు. ఎవనికి వాడు వజ్జుడో అట్టి పురుషుడు త్రిభువనములందు ఎచ్చటనూ పుట్టలేదు. నేను వానికి కోరిన వరములిచ్చి త్రిలోకాలను దహించవేయగల తపస్సు నుండి వాడిని నివారించతిని. 7 దినముల వయసు గల శిశువు వల్ల తనకు మృతి కావాలని వాడు వరం కోరెను. అట్టి 7 దిన వయస్కుడగు బాలుడు శంకరుని వల్ల ఎవడు కలుగునో అతడే రవి తేజస్కుడగు, అతడే తారకుని హంతాగును. భగవానుడును ప్రభువు అగు శంకరుడు ఇంకను అపత్నీకుడుగా ఉన్నాడు. ఇది యుగాక ఏ దేవి కరము ఎల్లప్పుడూ ఉత్తానమై నిట్ట నిలువుగాను విప్పుకొనియు ఉండును. ఆమె కుమారుడే వారిని చంపునని చెప్పి ఉంటుంది కదా. ఇదిగో ఈ దేవీ కరం పరదమై ఉత్తానమయ్యే ఉండను కదా. ఆ దేవి ఇక ముందు హిమశైల పుత్రి అగును. శర్వాణి అగు ఆమె అందెప్పుడు భగవానుడు కామ ప్రవృత్తుడై ఆ కుమారుని జనింపజేయునో అప్పుడు అతనితో కూడా యుద్ధం చేసి తారకుడు తిరస్కృతుడు నశించిన వాడగును.
ఏ విధంగా ఇది జరుగునో ఆ ఉపాయం నేను చేసి ఉంటిని. ఎక్కువ వ్యవధానం లేకుండగానే తర్వాత కొలది కాలంలోనే వాని విభవమంతయు వినాశమందును. మనసులందు భయ సందేహాలు లేక కొలది కాలం వేచి ఉండడు అని పద్మసంభవుడు స్వయంగా చెప్పిన మాట విని దేవతలు ఆయనకు నమస్కరించి తమ తమ అనుకూలత అనుసరించి వెడలిపోయిరి. దేవతలు వెడలిన అనంతరం లోకపితామహుడు దేవేశుడు అగు బ్రహ్మ సృష్ట్యాది యందు మొట్టమొదట ఏర్పడిన తన రూపమే అగు విభావరిని ప్రళయకాల రాత్రిని స్మరించెను. పిమ్మట వెంటనే భగవతి దేవతారాధనయగు రాత్రి బ్రహ్మదేవుని ఎదుట నిలిచెను. ఆ సమయాన అక్కడ మరెవ్వరూ లేరు. అట్టి వివిక్త స్థానమందు ఆ విభావరిని చూసి ఆమెను ఉద్దేశించి బ్రహ్మ ఇట్ల పలికెను. విభావరి, దేవతలకు ఒక మహాకార్యం ఇప్పుడు తటస్థించి ఉన్నది. వాని విషయాన్ని నీవు చేయవలసిన పని నిశ్చిత స్వరూపాన్ని తెలుపదను వినము. తారకుడను దైత్యేంద్రుడు దేవతలకు ధూమకేతువు వలె పీడాకరుడై ఉండటే కాక జయింపబడక ఉన్నాడు. వాని నాశం కొరకై భగవానుడకు ఈశ్వరుడు కుమారుని జనింపజేయవలను. అతడు తారకుని అంతమొందించువాడగును. శంకర్ని భార్యకు దక్షపుత్రి సతీ ఉండను కదా. ఆమె ఒక కారణాంతరాన అతని తండ్రి విషయాన కుపితురాలయ్యను. దేహత్యాగం కూడా చేసెను. లోకభావని సృష్టికి స్థితికి హేతుభూతాగు ఆ దేవి హిమశైల పుత్రియగును. సతీదేవి విరహంచే హరుడు జగత్రయమును శూన్యమైనట్లు భావించి సిద్ధసేవితముగు హిమోత్పర్వత కందరం నందు తపమునరించెను. అతడట్ల కొంతకాలం ఆమె జననానికై ప్రతీక్షించుచు అట వసించెను. పార్వతీయే అతనికై తపస్సును ఆచరించెను. అట్లు మిక్కిలిగా తపస్సాచరించిన వారికిరువురికి లోకశుభకరమగు కలయిక జరుగును. అనంతరం వారికిరువురకు స్వల్పమగు వాక్కలహం జరగవలెను. ఏలానా అట్లు జరిగినచో తారకుని నాశం విషయాన సంశం ఉండదు. అందులకై నీవు సురతాశక్తి కారణంగా సంయోగం చెందుచుండు ఆ పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలుగుటలో విఘ్నం కలిగించవలసి ఉన్నది. అది ఎట్లందువేమో చెప్పదను వినము. నీవు పార్వతీమాత యొక్క మీనా గర్భమున ఆశ్రయించి ఉండి ఆ గర్భస్థ పిండమునకు నీ వర్ణం కలుగునట్లు చేయము. అందువల్ల వివాహానంతరం శివుడు శృంగార వినోదపూర్వకంగా మాట్లాడుచు ఆమె దేహఛాయ విషయాన విభ్రాంతి నుండి వినోదమునకై ఆమెను బెదిరించును. రాత్రీదేవి దేహఛాయ నలుపు కావున ఆమె మీనాగర్భమందు వసించి నాటి నుండి పార్వతి దేహఛాయ సహజంగా తెలిపి అయినా నల్లగా కనబడినట్లు చేయును. వివాహానంతరం శివుడు పార్వతి అందు అప్పుడప్పుడు కనబడి నలుపు ఛాయనే గమనించి నల్లని దాన్న ఎగతాళి చేయుచు ఇటు నీవు నాకు అక్కర్లేదని ఇట్లా బెదిరించును. అంతటా పార్వతి కుపితురాలై ఆ నల్లని దేహఛాయను వదిలించుకుని తెల్లని ఛాయ సంపాదించి గౌరఛాయ కలి అగుటకై తపస్సాచరించి పోవును. ఆమె అట్లు తపమవలంబించి శివుని వల్ల అమిత తేజోమండల మండితమగు కుమారుని జనింపచేయును. అతడు నిస్సంశయంగా దైత్యులు చంపువాడగును. దేవి, నీవును లోకములకు దుర్జయులుగా ఉన్న దైత్యులను చంపవలను. కానీ నీవు సతీదేవి రూపయగు పార్వతీ దేహంతో సంబంధం కలిగి ఆమె దేహమునందు ఆవేశించి ఉన్నంత వరకు నీవు దైత్యవధ చెయ్యజాలవు. పార్వతి తన తపోబలాన నిన్ను తన నుండి వేరుపరచును. తర్వాత ఆమె గౌరదేహ ఛాయతో గౌరీ అయి శివుని కడకేగును. తర్వాత శివుని అనుగ్రహాన కుమారుని కనను. ఆ నడుమ కాలంలో నీవు మహిషుడు, శుంభులు మొదలగు దానవులను చంపవలను. దానిచే తారకుని బలం తగ్గును. వారు స్త్రీ వల్ల మరణం కోరుట, కుమారుని వల్ల మరణం కోరుట అను వరాలను నెరవేరి మరణింతురు. పిమ్మట పార్వతీపుత్రుడు సప్తదిన వయస్క శిశువుగా తారకుని వధించును అని బ్రహ్మదేవుడు విభావరికి చెప్పి నీవిట్లు చేయగా ఆమెయు తన స్వస్వరూపాన్ని పొందగోరి పూనిన తపోనియమాన్ని ముగించును. ఎంతటా పార్వతీను తన స్వస్వరూపాన్ని పొందును. నీ దేహాన్ని సహజస్వరూపం నొందినదియు గౌరీ రూపి తన యందు కలదిగాను, నీ రూపం విభావరి రూపం ఆకృతి యందు గౌరిగాను, ఛాయ మాత్రం నల్లదిగాను అగును. నీవిట్లు ఉమరూపాంశంతో కూడిన దానవయ్యదవు. వరదురాలవగ విభావరి లోకం నిన్ను ఏకాత్మక తత్వం అని అనంస ఆమె సాక్షాత్ పార్వతీయే కాని ఆమెకు అంశభూతురాలు కాదని భక్తితో పూజించును. ఆ విధంగా నీవు అనేక విధాలుగా ఉండు ఆకారాలతో సర్వమందు ఉండి కోరికలను సిద్ధింపజేయుదవు. వేదతత్వవేత్తలకు ఉపాసనాపరులకు విప్రులు ఓంకార వక్త్ర, ఓంకారం ముఖముగా కలది వేదస్వరూప అనియో, గాయత్రి అనియో, క్షత్రియులు ఊర్జితమగు బలశక్తులతో కూడిన ఆకారం గల ఆక్రాంతి అనియో, వైశ్యులు భూదేవత అనియో, శూద్రుల మాత, అమ్మ, తల్లి అని నిన్ను పూజించి సేవిస్తారు. నీవు మునుల యందు కలవరపరిచినవి గాని శాంతి ఓర్పుగా నియమవంతుల యందు దయగా నయశాస్త్రం అనుసరించి వర్తించు వారి యందు మహోపాయ సందోహములతో కూడిన నీతిగా స్వధర్మాలకు పరిచిత్తి పరిమితిగా ప్రాణుల హృదయములందు వసించు
ఈహ వాంఛ ప్రయత్నంగా ఉందువు. కీర్తిమందుల ఎందు కీర్తి, సర్వదేహధారుల ఎందును మూర్తి, ఆకృతిగా అనురాగయుత చిత్తం గల వారి ఎందు రతి, పరస్పరానురాగంగా హృజ్జ, మనోహరమగు వాని ఎందు గల సౌందర్యాన్ని చూసి ఆనందించు వారి హృదయంలందలి ప్రీతి ఆనందానుభవంగా, సర్వభూషణంలందలి కాంతిగా, దుష్ట కర్మాచరణంలందలి శాంతిగా, సర్వభూతముల హృదయంలందలి భ్రాంతి, ఒకదాని చూచి మరి ఒకటి అనుకొనుటగా, తమ ఇచ్చ వచ్చినట్టు నడుచుకుని వారి యందు శ్రాంతి, అలసటగా, సముద్రములందు చెలియలి కట్టగా, విలాసవంతుల యందు లీల, ఒయ్యారంగా, సత్తాత్మక పదార్థములందలి సంభూతి పుట్టుకగా, లోకపాలుర యందు స్థితి, లోక వ్యవస్థ, లోక జీవనంగా గల సకల భువన నాశనియగు కాళరాత్రిగా, ప్రియ కంఠాశ్లేషం వలనే ఆనందం నందజేయు రాత్రి విభావరిగా, ఇట్ల అనేక విధముల దేవీ రూపవై లోకం నందు నీ వర్చించబడదెవు. వరదురాలవగు దేవి, ఎవరు నియతులే నీ తత్వం ఎరుగుదురో పూజింతురో వారికి అన్ని కోరికలు ఈడేరును. ఇందేమీ సంశయం లేదు. బ్రహ్మ ఇట్ల పలక సరే అని నిశాదేవి విభావరి కాళరాత్రి రూపయగు మహామాయ కృతాంజలి అయి త్వరితంగా దేవతాత్మడగు హిమవంతుని మహాగృహమునకేగను. అక్కడ ఆమెకు హర్మిమందు కూర్చుండిన హిమవత్ పత్ని మీనాదేవి కనబడెను. ఆమె రత్నభూషణాలు దాల్చి కొంచెం తెల్లనైన ముఖపద్మ కాంతితో ఉండెను. కొంచెం నలుపెక్కిన మనలు కలిగి పైకెత్తినట్లున్న స్తనభారం చే ముందుకు వంచబడినట్లుండెను. మహౌషధి సమూహంతో కూర్చి కట్టబడిన మంత్రరాజం మహామంత్ర రక్షాబంధం ఆమె దేహంను ఆశ్రయించి ఉండెను. శుద్ధమగు హంసాతకంతో చేయబడి కట్టబడిన జీవరక్షాప్రద మహాసర్పం కలిగి ఉండెను. విభావరక్కడకు వెళ్లిన సమయం పగలు అయినను ఆమె ఉండిన గృహాంతరాగం మణిదీప గణముల జ్యోతిష్యుల నుండి వెలువడ గొప్ప వెలుగుతో ప్రకాశితమై తెల్ల ఆవాలు చాలా వెదజల్లబడి ఎందరో పరిచారకులు కలిగి శుచియగు పట్టు వస్త్రాలు కప్పి ఉంచిన గొప్ప పడకల పరపులతో ప్రకాశించుచు ధూపముల వాసనలతో మనోహరంలో సర్వసర్జ రసాది రస ద్రవ్యముల ఉపయోగంతో కూడి ఉండెను. క్రమంగా పగలు గడిచెను. అది దూరమయ్యను. రాత్రి అయ్యను. అప్పుడు ఆ మీనాదేవి మహాగృహం అత్యధికమగు సుఖ విశేషం కలదయ్యను. పురుషుల్లో చాలామంది గాఢ నిద్ర ఎందు మునిగిరి. పరిచారికలు నిద్రతో తూగుచుండిరి. శివప్రీతికరమగు ఆ ప్రదేశమంతయు శుభకరమును కొత్తదిగా కనబడినదే ఉండెను. రాత్రి సంచారి పక్షులు అటు ఇటు సంచరించుచుండెను. రాక్షసులు సంచరించుచుండిరి. ముంగిళ్ళ యందు క్షుద్రభూతములు తిరుగుచుండెను. పరస్పర ప్రీతిపాత్రులకు ప్రియాప్రియులు గాఢ కంఠాలింగనమున మునిగిరి. ఇట్టి రాత్రి కాలాన మీనా నేత్ర పద్మద్వయం కూడా విశ్రాంతికై కొంచెం కలవరపడుచుండెను. అదే సమయాన రాత్రి దేవి మీనాదేవితో సంగమం చెంది ఆమె ముఖం నుండి మీనా శరీరం ప్రవేశించెను. నిరుపమానమగు జగన్మాత జననం జరగబోవుచున్నదని ఎరిగి రాత్రిదేవి ఆ జగన్మాత మాతృ గర్భాంతర్భాగమున ప్రవేశించెను. తక్షణమే అక్కడ వ్యాపించి విభావరీదేవి గుహనకు ఆరణియగు గుహుడనగా కుమారస్వామి, గుహుడను అగ్ని జనించుటకు ఆరణి వంటిది పార్వతి. ప్రాచీన సాంప్రదాయాన అగ్నిని ఉత్పత్తి చేయుటకే మధించి కొయ్య పనిముట్టుకు ఆరణి అని పేరు. అది 2 భాగాలు. కింది భాగం గుంతతో ఉండినది పూర్వారణి, మధించి పై భాగం ఉత్తరారణి. పార్వతి దేహకాంతిని జయించి ఆమె శరీర ఛాయ నలుపు అగునట్లు ఒనరించెను. అటు తర్వాత బ్రహ్మముహూర్తమందు శుభగా భర్తకు ప్రీతిపాత్రం అగు హిమవత్పత్ని మీనాదేవి జగత్తునందంతటా నిర్వాణం సుఖం మోక్షంనకు హేతువగు గుహారణని గుహనకు జన్మస్థానమగు పార్వతిని కనెను. ఆ పార్వతి జనించుచుండ స్థిరచరములకు సర్వలోక నివాసి ప్రాణులు అన్నియో సుఖవంతములయ్యను. నరకవాసులకు ఆ సమయాన సర్వశరీర వ్యాపియగు మహాసుఖం కలిగెను. క్రూరముగు అంతఃకరణ వృత్తికల ప్రాణుల చేతస్సు కూడా శాంతమయ్యను. జ్యోతిష్యులకు అన్నింటికీ అప్పుడు మిక్కిలిగా తేజస్సు అధికమయ్యను. ఔషధులను అధిక వీర్యంచే ఆశ్రయించబడినవి మహాశక్తివంతములయ్యను. పువ్వులు సుగంధయుతములను, ఆకాశం విమలమును అయ్యను. వాయువులు సుఖస్పర్శములను దిశలో అతి మనోహరములు అయ్యను. పృథివీదేవియు ఉద్భూతమగు ఫలములు కలదియు వరిపైరు పంటల వరుసలతో అతి సుందరియు పంటల పరిపాకంతో నిండినది అయ్యను. చాలా కాలం నుండి భావితాత్ములై ఉత్తమ సంస్కారం నందించబడిన అంతఃకరణ వృత్తి కలవారై నిర్మల చిత్తులై ఆచరించినను ఫలవంతములు కాక ఉండిన తపస్సులను ఆ సమయాన సాకల్యం నంది ఫలించను. శాస్త్ర పండితులు చదివి మరిచిన శాస్త్రములను ఆ సమయాన వారి చిత్తములందు సాక్షాత్కరించను. ఉత్తమ తీర్థముల ప్రభావం ఎప్పటికంటే పుణ్యతమయ్యను. మహేంద్ర, హరిబ్రహ్మ, వాయువహ్ని ప్రముఖులకు దేవతలు వేల కొలది మంది అంతరిక్షమందు విమానములందు యందుండి
హిమవంతుని మీద పూలవాన కురయించిరి. గంధర్వ ముఖ్యులు పాడిరి. అప్సరోగణములు నర్తించెను. మానవులుగా మూర్తిమంతమైలై మేరువు మొదలగు మహాపర్వతములన్నీ, సాగరములు, నదులు అన్ని దివ్య హిమాచల్ని ఇంట చేరువైన ఆ దివ్య మహోత్సవానికై వచ్చెను. ఆ పర్వతోత్తముడుగు హిమాచలుడు ఆ సమయాన సర్వభూతాలలో మేలగువాడును, సర్వచరాచర భూతములకు ఆశ్రయనీయుడును, సేవనీయుడు అయ్యను. దేవతలను, దేవనాగ గంధర్వ పర్వత జాతుల వారును వారి వారి లీలా విలాసవతులకు స్త్రీలు ఆ ఉత్సవం అనుభవించి తమ తమ నివాసాలకు సంతోషంతో వెడలిపోయిరి. లక్ష్మీ వాణి దేవతలు, దేవతా శ్రేష్ఠులు, వారి స్త్రీలు నేను ముందనుచు ఆ హిమశైలపుత్రుని క్రమంగా పెంచి పెద్ద చేయిచుండిరి. ఆ పర్వతపుత్రి పార్వతి అసాధారణాలకు రూప సౌభాగ్య ప్రబోధాలతోనూ రూపలక్ష్మితోనూ క్రమంగా లోకత్రయాన్ని జయించెను. ఇదే సమయం మందు ఇంద్రుడు, దేవపూజ్యుడు, దేవర్షియగు నారదుని తమ దేవకార్యం సాధించుకున్న త్వరతో స్మరించెను. భగవానుడు ఆ నారదుడును ఇంద్రుని కోరిక నెరిగి మోదయుక్తుడై మహేంద్ర భవనానికి వచ్చెను. సహస్రనేత్రుడు ఆ వాసవుడు అతన్ని చూసి తన మహాసనం నుండి లేచి యథార్హములకు పాద్యము మొదలగు ఉపచారాలతో పూజించెను. ఇంద్రుడు యథావిధిగా ఉనరించిన ఆ పూజ అందుకుని నారదుడు పాకాసురుని అణిచిన వాడగు ఇంద్రుని కుశలం అడిగాను. ఆ కుశల ప్రశ్నకు సమాధానంగా విభుడగు ఇంద్రుడు ఆ వచనం పలికెను. భువనత్రయానికి కుశలం కలిగించు అంకురం జనించినది. ఆ మొలక నుండి ఫలం సంభవించి సంపన్న మగటిలో నీవును అతంత్రితుడవు అనగా ప్రయత్నపరుడవు కమ్ము. నీవును ఈ విషయమంతయు ఎరుగుదవు. అయినను నీవు అడుగుచున్నావు. అదీగాక తన హృదయమందలి విషయం సుహృజ్జనానికి తెలుపుటచే పరమసుఖం కలుగును. కావున నీవు అడిగింది చెబుతున్నాను. అది ఎట్టిది అన్న శైలజాదేవి పినాకితో వివాహ సంబంధంతో కూడినందువలను. కావున మన పక్షం వారందరూ అందుకై ప్రయత్నం చెయ్యాలి. ఇట్లు ఇంద్రుడు చెప్పగా విషయమంతా ఎరిగి అట్లే అగుగాక అని పలికి నారదుడు ఇంద్రుని కడ వేడుకోలందుకుని ఇంద్రభవనం నుండి హిమాలయ భవనానికి పోయెను. అచ్చట బహువిధములకు వేత్రలతలను పేము బెత్తములను ధరించి తమ తమ విధులందు వ్యాకులయ్యి ఉన్న ద్వారపాలకుల నమస్కారం అందుకొని ముందుకు వచ్చిన హిమాలయుడు శీఘ్రమే లోనికి ప్రవేశింపచేయగా నారదుడు భువనాలకే అలంకారముగా ఆ పర్వతని భవనం ప్రవేశించెను. అక్కడ అమల ప్రకాశుడుగా ఆ మునివరుడు స్వయంగా హిమాలయుడే పరిచి చూపిన సువర్ణ మహాసనం నందు కూర్చుండెను. ఆ పర్వతుడు ఆయనకు యథార్హంగా అర్ఘ్యపాద్యాధికాలు నివేదించెను. నారదముని ఆ అర్ఘ్యాధికమును యథావిధానముగా గ్రహించెను. పిమ్మట హిమాలయుడు వికసిత ముఖపద్మంతో మెల్లగా మృదువుగా వాక్కుతో ఆ మునివరిని తపో విషయంన కుశలమడిగెను. వెంటనే నారదమునియు పర్వతరాజును పర్వతరాజ్యపు కుశలమడిగెను. తర్వాత అతని నారదుడు సాదరంగా ఇట్లు ప్రశంసించెను. హిమవంతుడు స్థూల దృష్టికి పర్వత శ్రేష్టం, తత్వదృష్టితో అతడు దేవతాత్ముడైన శివోపాసకుడు. ఈ నారదుడు చేయి ప్రశంస అందుకు తగినట్టు భావన చేయవలసి ఉండును. మహాగిరి, నీ శరీరపు అన్ని సన్నివేశములు అవతారితములుగా ఉన్నవి. నీవు పర్వతమాత్రుడవు కాక దేవతావతారం రూపుడవు అని తెలుపుచున్నవి. అచలమా స్థిరప్రజ్ఞుడవగు ఉపాసకుడా, నీ కందరంలో ఎత్తైన శిలలుండడము ఉండ లోతకు విశాల ప్రదేశాలు విశాలత నీ మనసు లోతులతో సమానం. స్థావర రూపుడవగు నీ గురుత్వం దేవతాత్ముడవగు నీ గుణగణముల గురుత్వం వలనే లోకమునందునే అన్నింటి గొప్పదనం మించి ఉన్నది. నీ అందల నీటి ప్రన్నత అనగా తేటదనం, నీ మనస్సందలి ప్రసన్నత నిర్మలత్వం వలనే గొప్పది. శైలేంద్రమా, ఇంతకంటే గొప్పదనం ఎచ్చటను మాకు కానవచ్చటలేదు. ఏలను నీ కందరములు తమ ఆశ్రయ స్థానాలుగా చేసుకున్న నా తపస్సులను అనుష్ఠించేవారు అగ్నితో రవితో సమానంగా తేజోవంతులో ఒక పావనములు నిన్నెడతెగక పావనను చేయుచున్నారు. తమ యానములకు విమానాలను అలక్ష్యం చేసి అంతరిక్ష సంచారం నందు విరక్తి చెంది దేవగంధర్వ కిన్నర్లు తండ్రి ఇండ్ల యందు వలె నీ ప్రదేశములందు వసించుచు నీకు చేరువై ఉన్నారు. శైలేంద్ర, అహో నీవు ధన్యుడవు. ఏలాన లోకనాథుడగు హరుడు యోగ సమాధానం చిత్తమును పరతత్వమును సమాహితం చేయుట పరాయణం పరమలక్ష్యంగా నీ కందరంను ఆశ్రయంగా చేసుకుని ఇప్పుడున్నాడు. నీ హృదయాంతరాలాన్ని పరమేశ్వరుని ఆవాసంగా చేసుకున్న మహోపాసకుడవు నీవు. ఇట్లు దేవర్షియగు నారదుడు సాదరముకు వాక్కుతో పలుకున్నంతలో హిమాచలుని రాణియగు మీనాదేవి మునిని దర్శించు కోరికతో తన కూతురకు పార్వతి తన వెంటరాగా కొలది మంది చెలులు పరిచారికలు తోడురాగా లజ్జాప్రీతులతో ముడుచుకున్న అవయవాలతో ఆ గృహ ప్రదేశాన్ని ప్రవేశించెను. నిగృహీతేంద్రియుడగు మునివరుడు నారదుడు అక్కడ హిమశైలుని దగ్గర ఉండెను. తపోరాశేగు ముని అటకు వచ్చి ఉండట చూసి శైలుని ప్రియపత్ని హస్తపద్మాలతో కృతాంజలి అయి చేతితో నోరు కప్పుకొని పెద్దలతో మాట్లాడినప్పుడు ఇది ఆచారం.
నమస్కరించెను. మహాభాగుడు అమిత తేజోవంతుడుగా ఆ దేవర్షి ఆమెను చూచి అమృత ప్రవాహ రూపములుగా ఆశీస్సులతో ఆ శైలపత్నియగు మీనను వర్ధిల్లజేసెను. అంతటి దేవియగు హిమోద్గిరి పుత్రి విస్మిత చిత్తురాలై ఆశ్చర్యకర రూపతేజస్సు గల ముని మొగమెత్తి చూచెను. మునియు ప్రీతియుక్తముగా వాక్కుతో బిడ్డ ఇటు రమ్ము అనెను. పార్వతి తండ్రిని కంఠమున గ్రహించి అతని తొడపై కూర్చుండెను. తల్లియగు మీన ఆ దేవితో, పుత్రి, భగవానుని అభివందనం చేయుము, దాని చేధన్యుడు పూజ్యుడు ఒక పతిని పొందెదవు అనెను. తల్లి ఇట్లు పలక ఆమె వస్త్రపు అంచుతో ముఖం కప్పుకొని కొంచెంగా ముఖం వంచుకున్ననే కాని ఏమీ అనలేదు. అంతటి తల్లి మరలా పుత్రితో ఇట్లు పలికెను, బిడ్డ, దేవర్షికి నమస్కరించము. నా మాట విన్నచో నేను నీకై చాలా కాలం నుండి ఒక రత్నాల మంచి ఆట వస్తువును దాచి ఉంచి తిని కదా, అది నీకిత్తును. తల్లి పలికిన ఆ మాట విని పార్వతి శీఘ్రముగా ముఖమెత్తి తన కేలు దామన మొగ్గల జంటను తలపై నిలిపి మునికి నమస్కరించెను. తర్వాత పార్వతీమాత తన కన్నుల యందు స్త్రీ స్వభావ సిద్ధములుగా తల్లులకు తమ బిడ్డల విషయాన ఉండు చింతను తోపచేయి కనుచూపుతో చూచుచూ పార్వతికి కలగబోవు సౌభాగ్య లబ్ధిని తెలుపు శరీర లక్షణం ఎట్లుండవో ముని నడగమని తన సఖిని ప్రేరించెను. హిమవంతుడు తన హృదయాన తన రాణి హృదయాభిప్రాయం ఎరిగియో తన మొగమున తన మనసులోని భావం బయటపడనీయలేదు. కానీ ఇది ఏదియో శుభమే జరగనున్నదని మాత్రం తలచెను. హిమవంతుని రాణియగు మేనా సఖి అడగగా మహాభాగుడగు నారదుడు చిరునవ్వు తన మొగమున తోవ ఈ వాక్యమును పలికెను, అమ్మాయి భద్రే, యోగ్యురాలవగు మేనాదేవి, ఈమెకు పతి ఇంకనూ పుట్టి ఉండలేదు. అదీనుగాక ఈ కన్య మంచి లక్షణములు లేనిది. ఈమె చేతులు ఎల్లప్పుడూ వెళ్ళకిలా తిరిగి ఉండను. ఈమె పాదాలు ఎల్లప్పుడూ తమ నీడ ఉన్న చోట నిలవక చంచలములైపోవుచుండును. ఈమె ఇట్టుది, ఇంకనూ వేరుగా ఎక్కువగా చెప్పవలసినది ఏమున్నది అన్న నారదుని మాటలు విని మహాగిరి యగు హిమాచలుడు ధైర్యం నశించి తడబడుచు కన్నీటిచే దగ్గుత్తి కడుచు కంఠం కలవాడగుచు నారదునితో ఈ విధంగా మారు పలికెను, నేను ఇలా దుఃఖపడుచుంటే నన్న సంసారం అతిదోషయుక్తం. దీని గమనమెరుగుట సుసాధ్యం కాదు. ఏలను తప్పక జరిగే తీరవలసి జరుగుచుండు. సృష్టి యందు సర్వాతిశాయగు పరమాత్మ రూపుడగు అనిర్వచనీయ శక్తి గల సృష్టికర్తచే సంసారస్థులకు జీవులకు ఈ చెప్పబో విధమున మర్యాద చేయబడినది. ఎట్లన ఎవడు ఎవని వీర్యం వలన జనించినో ఆ తండ్రికిని ఈ పుత్రుడు పుణ్యలోకములు సాధించేవాడు కాడు. కనని తండ్రియు ఈ జనించిన జీవునకు ఏమయూ మేలుకేడులు చేయగలవాడు కాదు. వివిధ భూతజాతులను ఆయా ప్రాణులుగా స్వకర్మానుసారంగానే జనించుచుండును. అండజముల నుండియే పుట్టును. ఈ జన్మమందు అండజముగా ఉన్న జీవుడే మరి ఒక జన్మమున మానవుడు కావచ్చును. మానవుడిగా ఇప్పుడున్న జీవుడు మరి ఒక జన్మమున సరీసృప యోనియందైనను మానవ యోనియందైనను జనింపవచ్చును. అందరూ తాను చేసుకున్న కర్మఫలానుసారం ధర్మోత్కర్షమును అనుసరించి శ్రేష్ఠ ప్రాణి జాతి యందు జీవుడు పుట్టును. మనుషులు తప్ప మిగిలిన ప్రాణులు ఆయా కర్మానుష్ఠానమునకో పుణ్యలోక ప్రాప్తికో పుత్రులు కలగవలనన్న విషయం ఎరగవు. వాటికి పితృపుత్ర సంబంధమును బట్టి తండ్రి కొరకై కుమారుడో కుమారుని కొరకై తండ్రియో చేయ కర్మములు లేవు. ఏలే అనగా మానవులు పుట్టుకతోనే శ్రౌత స్మార్త కర్మానుష్ఠానయోగ్యత గల గృహస్థులుగా పుట్టుట లేదు. బ్రహ్మచారి వ్రతంతో ఆరంభమై క్రమంగా ఆయా ఆశ్రమాలు సంప్రాప్తించును. ఇదిను ఏ సృష్టికర్త సంసారాన్ని వర్ధిల్లచేయునో ఆ కర్త చేయ ఆజ్ఞ చేతనే జరుగును. అందరు మానవులు నిర్గృహులు. గృహమనగా గృహీణ గృహముచ్యతి అన్న న్యాయానుసారం గృహమనవుడు ఇల్లాలు ఆమె లేని వారై గృహస్థులు కాని వారైనచో సంసారం ఉత్పన్నం కానే కాదు. అందుకే సృష్టికర్త చేత శాస్త్రములందు పుత్రీలాభం కంటే పుత్రలాభం మేలని ప్రశంసించబడింది. ఇట్లు చెప్పుట మానవులను మమకార మోహమున నిలుపుటకును నరకం నుండి కాపాడుటకును అని ఎరగవలను. కానీ స్త్రీ లేనిదే సృష్టి జరగ అవకాశం లేదు. స్త్రీ జాతి ప్రకృతి సిద్ధంగానే దీనత్వానికి పాత్రం దయనీయమైనది. స్త్రీలు సృష్టికర్త చేతనే ఇటు శాస్త్ర విచారణ సామర్థ్యం కాని కర్మానుష్ఠాన యోగ్యత కాని లేని వారేరు. అయినను ఈ హేతువు చే వారిని అవజ్ఞాదృష్టితో చూడరానిది. వారిని ఆదరించిన బహుపుణ్యలోక ద్వారమును మహాఫలప్రదముననియు శీలరహిత కాని కన్య 10 మంది పుత్రులతో సమరాలనియు సృష్టికర్తయే శాస్త్రములందు అసందిగ్ధంగా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కానీ ఆలోచించగా ఈ వాక్యం నిష్ఫలమైనదియు పురుషులకు మనోవ్యధను ప్రకోపింపచేయనదియు అయి ఉన్నది. ఏలనగా కన్య దయనీయురాలు శోకింపవలసినదియు తండ్రికి దుఃఖమును వృద్ధి చేయనదియు అయి ఉన్నది. పతిపుత్ర ధనాదుల విషయాన ఏ కొరతయు లేక సర్వార్థ పూర్ణురాలైనను ఇంతే. మరి దుర్భగ
దుర్భగ భర్తృస్త్రీకి నోచుకోనిదియో పతి పుత్ర ధనాదులందు కొరత కలదియో అయినచో ఇక చెప్పవలసినదేమి? అదీ కాక మీరు నాకు శరీరమందు అనేక దోషములున్నవని పలికితిరి. అయ్యో, అది విని నాకు మతిపోతున్నది, శోకం కలుగుతున్నది, శ్రమయగుచున్నది, శరీరాన్ని చిత్తమును పట్టుతప్పుచున్నవి. నారద, ఇప్పటి నా స్థితిలో తగని విషయమే అయినను పొందరానిదే అయినను ఈ విషయం ఇట్టుదని తాము చెప్పవలెను. అనుగ్రహంతో ముని కన్య విషయాన నాకు గల దుఃఖం ఛేదించము. సంశయం కలిగించిన విషయంలో ఇది ఇంతే, ఇంతకంటే మేలు కలుగ అదృష్టం లేదు అని నిశ్చయం కలిగినను మనస్సు అవమానానికి పాలుపడి ఉండను, ఇంకనూ ఫలం కలుగునేమో అని విషయం గల ఆశ మనసును దొంగిలించి తన వశం చేసుకొనను కదా. ఏలన స్త్రీల జన్మం ఉభయ వంశముల వారిలకును మేలు కలిగించినది. స్త్రీకి మంచి మగడు దొరుకుట ఈ ఇరుపక్షాల వారిని ఇహపర ఫల సాధకం. గుణహీనుడైనను స్త్రీలకు మొదలు భర్త దొరుకుటయే దుర్లభం. పుణ్యం లేనిదే పతియే ఎన్నడూ దొరకడు. అందువలన సత్పతి దొరకటం మరియు దుర్లభం కదా. ఏలన తాను సాధనం చేయకయే ధర్మఫలాన్ని, పరిమితి లేని సుఖానుభవాన్ని, జీవితాంతం వరకు ధనమును స్త్రీకి భర్త ఎందే ఆధారపడి ఉన్నది. నిర్ధనుడు, కురూపుడు, దుర్భగుడు, సౌందర్యాది లక్షణాలు లేనందున స్త్రీల ప్రీతికి పాత్రుడు కానివాడు, మూర్ఖుడు, ఏ సల్లక్షణంలో లేనివాడైనను స్త్రీకి సదా పతియే పరమదైవతమని శాస్త్రం చెబుతున్నది. కానీ మీరో దేవర్షి, ఈమెకు ఇంకనూ పతి పుట్టనే లేదంటరి. ఈ దౌర్భాగ్యం సాటి లేనిదియు, లెక్క చేసి పరిమితి నిర్ణయించాలవి కానిదియు, చాలా బరువైనదియు, దుస్సహమును చరాచర భూత సృష్టి అందే ఇప్పటికీ అతడు పుట్టలేదంటరే. దానితోనే నా మనం వ్యాకులమైనది. మనుష్య దేవజాతుల వారికి శుభాశుభములు తెలుపు లక్షణాలను హస్తపాదములందు అమరిన చిహ్నములను బట్టియే కదా. అది ఇట్లుండ మునిపొంగవా, ఈమె ఉత్తాన హస్త అరచేయి పైకి వచ్చినట్లు పెట్టుకొని ఉండినది అంటిరి. ఈ లక్షణం ఎల్లప్పుడూ యాచించుకొని వారులకే కాని శుభోదయం కల ధన్యులకు, ఇతరులకు ఇచ్చే దాతలకు ఎన్నడూ అట్లుండదు. ఈమె పాదములు తన నీడ ఉన్న చోటు నుండి కదిలిపోవచ్చు చంచలములై ఉండినటువంటివి అంటిరి. ఈ లక్షణమందు కూడా ఆమెకు శ్రేయం లభించే ఆశ నాకు కనబడటలేదు. సౌభాగ్యం, ధనం, పుత్రులు, ఆయువు, పతి లభించినని తెలుపు వేరువేరు ఫలంలో ఆయా శరీర లక్షణాలు ఎన్ని ఉన్నవో కదా. అవి ఏవి ఈమెకు లేవని మునిపొంగవా మీరంటది. నాకు తెలిసినంతవరకు మీరు సర్వజ్ఞులు, సత్యవచనులు కావునను మీ మాట విని మునిసార్దులా నాకు మోహం కలుగుచున్నది, ఏమీ తోచకపోచున్నది, హృదయం బద్దలగుచున్నట్టున్నదని ఇట్లు తన మహాదుఖాన్ని తెలిపి హిమవంతుడు ఊరకుండను. శైలరాజ ముఖ పద్మం నుండి వెలువడ్డ ఈ వచనం విని దేవపూజితులకు నారదుడు చిరురంగుతో ఇట్లనెను. మహాహర్షహేతువక విషయాన్ని నీవు దుఃఖం ప్రకటిస్తున్నావు మహాగిరి. వాక్యార్థాన్ని స్పష్టంగా ఎరుగక వ్యామోహం అందుచున్నావు. రహస్యార్థాన్ని వివరించి నా మాట విని నీ చెప్పిన దాన్ని విచారణంనందు మనస్సు సమాహితం అనర్చము. హిమాచల, ఈమెకు పతి పుట్టలేదంటేనే దాని అర్థం ఏమన్నా అతడు మహాదేవుడను, భూతముల వ్యక్తస్థితిని ఉద్భవింపచేయువాడు అగటచే భవుడు అనబడును. అంతేకాని అతడు పుట్టినవాడు కాడు. శరణ్యుడు, శాశ్వతుడు, ఎల్లరను శాసించువాడు, శంకరుడు, పరమేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, మునులు మొదలగు వారికెల్లరకు గర్భజన్మ జరాబాధలు కలవు. వారెల్లరూ పరమేశ్వరుని చేత ఆట వస్తువులు. ఈ బ్రహ్మాండం ఈ భువన ప్రభుని ఇచ్ఛ వల్ల జనించును. విష్ణువు ప్రతి ఒక్క యుగమందు నానా జన్మలందు మహాతనువు కలవాడై పుట్టును. ఇట్లు అంటినని యుగ యుగంలో విష్ణువు కూడా మాయకు వసుడై పుట్టిననుకొనుచున్నావేమో. స్థావర ప్రాణులకు, వృక్షముల వరకు కూడా ఏ దేహమందు ఆత్మకు వినాశనం లేదు. సంసారమున పుట్టుచు చచ్చుచూ ఉండు దేహికి దేహమే నశించును, కానీ ఆత్మకు నాశం లేదు. కానీ ఇతరమగ దేహి జన్మ మృత్యు దుఃఖాలతో బాధనందుచు దేనియందును అవసుడై తన అధీనమందేదియు లేక దేహం నుండి దేహానికి మార్చుండును. కానీ మహాదేవుడు అచలుడు, స్థానవు, ఎప్పుడూ స్థిరుడు. అతడు ఇతరులను జనింపజేయనే కాని తాను జనింపడు, జరనందడు. జగన్నాథుడు నిరామయుడు అగు అతడు ఈమెకు పతి అగును. ఈ దేవి లక్షణవర్జిత అన్న నా మాటకు కూడా లెస్సగా విచారణ ఇట్లెరగము. లక్షణం అనేది దైవకం. అది శరీర అవయవాలను ఆశ్రయించి ఉండు గుర్తు. ధనము అవయవాలందు గోచరించు ఈ లక్షణం వంశము, ఆయువు, ధనము, సౌభాగ్యం ఇట్టివాని పరిమాణాన్ని ఎంతైన విషయం తెలుపును. అనంతం, అప్రమేయం, హద్దు కాని పరిమాణం లేనిది అగు ఈమె సౌభాగ్యానికి లక్షణం అని చెప్పదగ్గ గుర్తేదియు ఈ శరీరమందు నిరూపించదగినది లేదు. అందువల్ల మహామతి శైల, ఈమె శరీరాన లక్షణములు లేవంటిని. ఈమె ఎప్పుడు ఉత్తానకర అయి ఉండనంటిని. అది ఏమి అన్నా ఈ దేవీకరము ఎల్లప్పుడూ వరములిచ్చుటకై ఉత్తానమై వెళ్ళకిలాయి అరచేయి బయటపడుతూ ఉండును. ఈ యమసురులకును అసురులకు
వరములసగున్నది అగును. ఈమె చరణాలు తమ నీడ ఉన్న చోట నిలవక చరించుతున్నట్టుంది కదా శైలసత్తమ్మ. ఈ మాటకు నా వచో వివరణం వినము. పద్మ సమూహాలను నిర్మల సఖముల నఖములతో ఉజ్వలములను అగు ఈమె చరణములు ఈమెను నమస్కరించి సురాసురుల విచిత్ర వర్ణములు కల కిరీట మణికాంతులతో ప్రకాశించుచుండ ఆ చరణముల ప్రతిబింబంలో ఆ కిరీటమణులందు ప్రతిబింబించుచుండును. నమస్కరించే వారు మారిన కొలది ఆ ప్రతిబింబముల స్థానములను మారుచుండును. మహీధర ఈమె జగద్భర్త యగు వృషభధ్వజునికి భార్య యగును. భూత సృష్టికర్త యగు సర్వలోక జననియే అగ్నిప్రకాశయగు ఆ శివుని పత్ని మిమ్మలను పవిత్రుల చేయుటకే నీ క్షేత్రమునందు సంభవించినది. కావున శైలేంద్ర సత్తమ్మ ఈమె శీఘ్రంగా పినాకితో కూడినట్లు నీవు యథావిధిగా చేయవలను. హిమభూధరమ్మ ఇందు దేవతల సుమహాకార్యం కూడా కలదు సుమ అనగా మేనాపతి ఆ శైలేంద్రుడు నారదుని వాళ్ళు ఇట్లంతయు విన్న మీదట తాను మరల పుట్టినట్లే భావించను. ధీమంతుడు వృషభధ్వజుడు ఒక మహాదేవునికి నమస్కరించి హిమాచలుడు చక్కగా హర్షం చెంది నారదునితో ఇట్లనను, విభు నీవు నన్ను దుస్తర ఘోర నరకంలో పడకుండా లేవనెత్తితివి. నన్ను పాతాళం నుండి పైకెత్తి 7 ఊర్ధ్వలోకాలకు అధిపతిగా చేసితివి. ఇంతవరకు మునివర హిమాచలుడిని విఖ్యాతుడనై ఉంటుని. ఇప్పుడు అంతకంటే 100 సమున్నతి నందితిని. ముని ఇప్పుడు నా హృదయం ఆనందామృతం అనుభవించుచున్నది. కానీ నేను వాక్కులకు అధీసుడకు బృహస్పతియో బ్రహ్మయో అయి ఉండినను మీ గుణముల విచారణాన యత్నించి మీ ఆయా కృత్యాల ప్రవిభాగాన్ని విచారించడంలో కూడా నా హృదయానికి శక్తి చాలదు. తమ వంటి వారి దర్శనం వ్యర్థం కాదు. మహాముని ఇందు మా విషయాన మీకు గల చాపల్యము చూడవల్లని కొనగానే వచ్చి చూసి అనుగ్రహించడం నాకు స్పష్టంగా గోచరిస్తున్నది. నేను స్వయంగా పాపములు చేయవాడనే అయినను తమ వంటి మునులకును దేవతలకు నివాసమునకు యోగ్యుడిగా చేయబడుతుంది. అయినను ఒక విషయం నందు నాకు మీరు ఆజ్ఞ ఇవ్వలను. పర్వతరాజు ఇట్లు హర్ష నిర్భరుడై పలుకగా నారదుడు, ప్రభు సర్వమును సరిపోయినది. దేవకార్యం ఏదియో అదే నీ సుమహత్తర కార్యం కనుక ఇక వేరుగా చెప్పవలసింది చేయవలసింది ఏమీ లేదు అని పలికి శీఘ్రమే అటు నుండి స్వర్గమేగను. అతడు దేవేంద్ర భవనానికి పోయి అతన్ని దర్శించను. ఆ ముని అక్కడ మనోహర మహాసనాన కూర్చుండెను. ఇంద్రుడు అడుగు పార్వతీ విషయక వృత్తాంతం అతనికి తెలిపి నేను చేయదగింది చేసి తిని ఇక ఇప్పుడు మన్మథునికి పనిపడు సమయం వచ్చింది అనెను. కార్యదర్శి ఏ పని ఎట్లా చేయవలనో తెలిసి తెలుపు నారదుడు ఇట్ల పలక పాకాసురుని చంపిన భగవానుడు దేవరాజు అస్త్రంగా చూతాంకురం మామిడి పూ మొలకను ధరించు మన్మథుని తలచెను. ధీమంతుడుగు సహస్రాక్షుడు సంస్మరించినంతనే మత్స్యధ్వజుడగు రతిపతి సవిలాసంగా వచ్చి ఎదుట నిలిచెను. ప్రాదుర్భూతుడైన అతన్ని చూసి ఇంద్రుడు అతనితో సాదరంగా ఇట్లు పలికెను, బహువచనం పలకవలసినది ఏమున్నది? నీ విషయాన ప్రియవచనం ఏమి పలకగలను? నీవు మనోభావుడవు, మనసునందుండువాడు, మనసు నుండి పుట్టువాడు కావుననే ప్రాణుల మనోగతములను ఎరగగలవు. కావున నీవు వాస్తవంగా స్వర్గవాసులకు ప్రియకరమకు పని చేయవలను. శంకరుని శీఘ్రమే గిరిపుత్రితో కూర్చుము. నీవు దుర్జయుడవు, మధుమాస ఋతువుతో కూడి వెళ్ళము. స్వార్థ సిద్ధికై శక్రుడిట్లు పలికినది విని పంచబాణుడకు మదనుడు భయపడి శతక్రతునితో ఇట్లనెను, ప్రభు దేవరాజా, ఈ దేవ సామాగ్రితో శంకరదేవుడి దుర్జయుడని నీవు ఎరగవా? ఆ దేవుని అవ్యయ క్రియాశక్తి ఎట్టిదో నీకు తెలియను. తరచుగా మహాపురుషుల అనుగ్రహం కానీ కోపం కానీ ప్రతిదీ పెద్దదిగానే ఉండను. స్వర్గమందలి సుందరులు సర్వోపభోగములో సారమని భావించువారు నీవు చేయబోవు ఈ కష్ట నాశకర చేష్ట వల్ల ఇంతవరకు నిన్ను అధ్యాశ్రయించి సౌఖ్యం కూడా నీ పొరపాటుకు వశమై విభ్రంశమును పొందవచ్చు. ఈశ్వరుని విషయాన ఇది అంతయో నీవు ముందే ఆలోచించవలను. ఏలాన పూర్వం నుండి ప్రాణులు చేయు పనుల ఫలితాల్లో ఎక్కువ ఏదియో కోరి పని చేయగా ఉన్నది కూడా ఓడిపోవట, దానికి ఫలమగుట కనబడుతున్నది. కనుక నీవుని ఏదో మహాకార్యం సాధించబోయి ఉన్న సుఖ సంపదలను కూడా పోగొట్టుకొని పని చేసుకొనకుము. మదనుని ఈ మాటలు విని ఇంద్రుడు తన చుట్టూ ఉన్న దేవతల భావాలకు తగినట్టు ఇట్లనెను, రతిపతి నీవేమీ సందేహించకుము. ఈ విషయాన ప్రమాణభూతులం మేము. సందంశం అనగా పట్టుకారు లేనిదే అయస్కారునికి పనిచే కమ్మరవానికి శక్తి ఏమీ లేదు. ఒక్కొక్కనికి ఒక్కొక్క పని యందు మాత్రమే సమర్థత కనపడుతున్నది, కానీ అన్ని పనుల యందు సమర్థత లేదు. మన్మథ, మా ఆజ్ఞానుసారం నీవు చేయు ఈ పని వలన శివునికి కలుగు కోపఫలాన్ని మేము అనుభవింతము. చెడిపోయినచో మేము చెడిపోయిదము. దాని విషయాన నీకు సందేహం కలిగి నీవు ఆలోచించి మాకు మంచి చెడ్డలు ఉపదేశించవలసిన పని నీకేమి కలదో? కమ్మరి వానికి పట్టుకారవలే నీవు మాకు పనిముట్టు మాత్రమే.
వాని పని వల్ల కలుగు మంచి చెడ్డలను పట్టుకారు ఆలోచించక తన పని తాను కమ్మరి చెప్పినట్టు చేయును. మాకు వాడిని ఆలోచించుట తెలియను, పని చేయటం నీ విధి. మాకు ఉపదేశించ నీవెవడవు, పోయి చెప్పిన పని చేయము. ఈ మాట విని మన్మధుడు తన మిత్రుడకు వసంతుని తోడు తీసుకుని రతీదేవితో కూడి బయలుదేరి హిమాలయపు నెత్తం చేరను. అతడచ్చట తన పనికై ఉపాయపూర్వకంగా ఇట్లా ఆలోచించెను. మహాతత్వవేత్తలు ఎట్టి కంపము లేనివారు ఒక వారి మనసును ఎవరు జయింపజాలరు. కావున మొదటనే అట్టి వారి మనసును కలవరపరిస్తే వారిని జయించట సుకరమగను. అట్లు చేసిన వారు కార్యసిద్ధి నందుదురు. ఆయనపై ద్వేషం నాకేమీ లేకుండాను వివిధ భావాలతో ఆయన్ను ఆకర్షించాలి. క్రోధానికి క్రూరతమైన చెలిమికత్తెయగు భయంకర ఈర్షాదేవిని చాపల్య భావపు తలపై నిలుపవలెను. అది ధైర్య ఔన్నత్యపు మహాబలాన్ని ధ్వంసం చేయును. ఆ చాపల్య భావాన్ని అతనిపై ఉపయోగింతును. దానిచే అతని మనస్సందు వికృతి కలుగును. ధైర్య ద్వారాలు మూయబడను. సంతోషం తగ్గిపోవును. ఇట్లు చేయనన్ను తెలుసుకొనగల పండితుడెవడూ లేడు. ఇది చేయదమ్మా, ఇది అది చేయదమ్మా అని వికల్పములలో ఉన్నంత వరకు మనస్సు నిశ్చయమందక వికృతమైపోవును. అటు తర్వాత ప్రధాన క్రియను ఆచరించుట చేత కాని సుడిగుండాల్లో పడి కార్యగతి ప్రవాహాన్ని తరించుట శక్యం కాకపోవును. కనుక నేను ఎక్కువగా ఆలోచించక రమ్యములకు సాధన సంవిధానంతో అతని ఇంద్రియాలను ఆవరించి స్థిరచిత్తుడగు హరిని తపస్సు హరింతను. ఇట్లా ఆలోచించి మదనుడు భూతపతియగు శివుని ఆశ్రమానికి పోయెను. అది లోకసారము. సరళ వృక్షాల కింద అరుగులచ్చట గలవు. ఆ ఆశ్రమం శాంతములకు ప్రాణులతో వ్యాప్తం. ఆ ప్రాణులన్నీ నిశ్చలములై ఉండెను. నానా పుష్పములు గల లతలతట ఉండెను. ఆ ఆశ్రమ పుట ఆకాశమున ఆయా ప్రమద దేవ గణాధిపతులుండది. దివ్య శరీరేక వృషభమటనుండెను. నల్లని పచ్చిక బయలుతో నిండిన నెత్తములయందు ఆ ఆశ్రమం ఉండెను. అక్కడ త్రినేత్రునితో పాటుగా వీరులకు అధిపతియు శివుని తేజం వంటి తేజం కలవాడగు వీరకుడను ఉపాసకాశ్రేష్ఠుడు యక్ష కుంకుమ పువ్వుల కేసరముల రాశివలే పింగళవర్ణ జటలు మీసములు గడ్డం కలవాడు వేత్రం చేత దాల్చి సావధానుడై విభూతి నాగశ్రేష్ఠ భూషణములు దాల్చిన వాడు అక్కడ ఉండెను. క్రమంగా మన్మధుడు మెల్లగా దగ్గరకు రాగా అతనికి శంకరుడు కనబడను. విప్పారిన తామర పూరేకుల వంటి కన్నులు మూసుకొని సూటియగు స్థానమున స్థిరంగా నాసాగ్రమునందు కన్నులు నిలిపి చూచుచు అతి మనోహరం సింహ చర్మంతో పాటు వేలాడు ఉత్తరీయం దాల్చి చెవులయందు సర్పముల నోళ్ల నుండి విడవబడు ఊర్పు వాయువులచే పచ్చని చెక్కెల వరకు సొరపిందల వంటి జడలు వేలాడుచు వాసుకి సర్పాన్ని మొలత్రాడుగా చుట్టుకొని నాభిమూలాన ముడిగా అమర్చుకొని ఉన్న ఆ శివుని మన్మధుడు చూసెను. కిందికి వంగిన చెట్టుగల సానవులయందు వ్యాపించిన 9 ఝంకారముందు ప్రవేశించి మన్మధుడు చెవిరంధ్రపు మార్గమున శివుని మనసును ప్రవేశించెను. మన్మధునితో వ్యాప్తమైన ఆ ధ్వనిచే శివుడు తన మనసు రంజితం కాగా పార్వతిని తలచెను. ఆమె అతని ప్రీతికి పాత్రురాలు. అతి నిర్మలయగు ఆ పార్వతియు అంతవరకు అంతర్హిత అయి ఉండియు శివుడు స్మరించగానే సమాధి భావనయందు కనవచ్చు. ప్రత్యక్ష రూపం కడదే నిలిచెను. విఘ్నం చేత తన హృదయం దెబ్బతినగా శివుడు పార్వతితో తన్మయ భావన నందియు ఇంద్రియ నిగ్రహం కలవాడు కావున అది మదనునిచే కలిగిన మనోవికారమును ఎరుగెను. కొంచెం కోపమందను, ధైర్యం అవలంబించను. తన మనమును మదనుని ఉనికి తొలగించుకున్న గోరి ధూర్చటి యోగమాయను శక్తి త్రయాత్మికయగు శ్రీదేవుని తన ఎందు వ్యాపింప చేసుకునను. అంతటా మదనుడు ఆ యోగమాయా వ్యాప్తి చే ఉండెను. ఆ మంటలతో బాధనందయు వాడు కామరూపుడును సుకరముగా జయింపరాని వాడును రోషాది మహాదోషములకు ఆశ్రయుడు కావున వాసనాజనిత వ్యసన రూపుడై శివహృదయం నుండి వెలికి వచ్చెను. బహిస్థలం ఆశ్రయించి నిలిచెను. వాని వెంట మనోహరుడుకు వసంతుడు ఉండెను. వాని ప్రభావము నా తీయమామిడి చెట్టు అందు మందమారుత చెల్లిత ఒక మామిడి పోగొత్తి మదనునికి కనబడెను. సత్వరంగా మకరధ్వజుడు మోహమును బాణాన్ని ధనువును సంధించి హరిని వక్షమున ఆ చూత కుసుమ స్తబక భావితముగా ఆ శరమును వదలను. సులభంగా నశించు లక్షణం గల ఆ మహాశరం శివుని శుద్ధ హృదయాన పడెను. అది పరుషమును దీర్ఘమును మిగల మోహశక్తి కలది. కావున శివుడు ఆ దెబ్బ తిన్నంతనే తాను సహజంగా పర్వతం వలె అచలమగు ధైర్యం కలవాడైనను ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మదన పరవశుడయ్యను. బహిప్రపంచమందలి విఘ్నజనక సామగ్రి రూపమగు ఆయా రాగభావాల ప్రభావమే అకుటచే శివుని చిత్తాన సంక్షోభం కలిగెను. అంతట రౌద్ర శరీరుడు రుద్రుని కోపాగ్ని సంజనిత ఘోర హుంకార భయానకమగ ముఖం నందలి తృతీయ నేత్రం జగత్ప్రలయ భయంకరమై అగ్నివ్యాప్తమయ్యను. ఆ అగ్నిని ధూర్జటి తన సమీపస్థుడకు మదనుని యందు వ్యాప్తమనర్చను. నాకవాసులు
దేవతలు గగ్గోలు పెట్టుచున్నను లెక్కింపక ఆ నేత్రాగ్ని కనరాసి కాముకులకు మదన పారవస్యం కలిగించు కందర్పుని కడు శీఘ్రంగా భస్మీభూతిని చేసెను. కానీ ఆ అగ్నిమదన దహనానంతరం జగముల దహించ విజృంభించను. జ్వాలా సమూహాలతో లోకాలను తిని పొట్ట నింపుకొని ఆతురపడుచున్న ఆ అగ్నిని శివుడు లోకానుగ్రహార్థమై తీయ మామిడి చెట్టు, వసంత ఋతువు, చంద్రుడు, మంచి పువ్వులు, తుమ్మెదలు, కోకిలడు వీనియందు పంచను. ఇది మన్మథుడు శివునిపై ప్రయోగించగా శివుని అంతఃకరణమందు ఆ దేవుని బహిరంగముల యందును వ్యాపించి విజృంభించి అగ్ని రూపం నంది శివనేత్రాగ్ని సంపర్కాన తీవ్ర హుతాసనుడైనందున మన్మథ సంబంధమున అనురాగ స్నేహమున బలమును ప్రజ్వలించును. అందుకే అది ఇట్లా ఈ పదార్థముల యందు విభజించబడి వారింప సఖ్యం కాక విజృంభించి లోకం నందలి ప్రాణుల హృదయాలకు సంక్షోభం కలిగించుచుండెను. కాముకులకు స్త్రీ పురుషుల హృదయములందరి స్నేహానురాగములని నూనెతో తడిసి ఇంకను అది జ్వలించి సుఖాత్మకంగా కనబడుచు లోకములను బాధిస్తున్నది. ఈ కామాగ్ని భయంకరమైనది, చికిత్స చేయ నలవి కానిది. ఇది ఇట్లుండ మదనుని పత్ని రతి తన పతి హుంకార జనిత జ్వాలలచే భస్మీకృతుడొకట చూసి తన సోదరుడకు వసంతుడితో కూడా క్రూరంగా విలపించను. వసంతుడు దార్చిన పిమ్మట ఆమె చంద్రమౌళి యొక్క త్రిలోచనను శరణు వేడెను. తొమ్మిదలు వెంటనంటుచున్న పూచిన మామిడి రెమ్మను దర్భ పవిత్రంగా చేత ధరించి ఆడుకోకల తన చెలికత్తగా తన వంక ముంగురులమనే జటాజూటములుగా అమర్చుకొని హృదయమై తెల్లనిదగు తన పత్ని భస్మంనే భూతిగా ధరించి మోకాళ్ళను నేలకు ఆనించి ఇట్టి శివసేవా దీక్షా నియమాలతో రతి శివునితో ఇట్లు పలుకుచు ఆ దేవుని స్తుతించెను. లోకములకెల్ల శాంతియగుగాక. ఏ దోషమును నాశనం లేనివాడును మనోమయుడును సురార్చితుడును భక్త కృపావరుడు అగు భగవానునికి నమస్కారం. సంసార రూపుడు, సంసార జనకుడు, మన్మథ నాశకుడు, రహస్య వ్రతములు ఆచరించేవాడు, స్వమాయకు గూఢంగా ఆశ్రయభూతుడగు దేవునికి నమస్సు. దుష్టి హింసకుడు, సిద్ధుడు, త్రిపురాంతకరుడు, కాళరూపుడు, కాల ప్రేరకుడు, జ్ఞానవరప్రదుడు అగు మహాదేవునికి నమస్కారం. కాలాయవములకు అతీతుడు, స్వస్వరూపమనే నిర్మల భూషణం కలవాడు, అమేయుడు, అంధకాసుర నాశకుడు, శరణ్యుడు, నిర్గుణుడు ఒక పరమేశ్వరునికి నమస్కారం. భయంకర గుణములు తన వెంట ఉండవాడు, నానా భువనాలకు ఆదికర్త, నానా ఆగ నిర్మాత, చిత్ర ఫలదాత యగు శివునికి వందనం. సర్వావసానమందు కూడా నశించని నేత్రాలు కలవాడు, నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత, సంసార సంబంధ నాశకుడు ఒక మహాదేవునికి ప్రణామం. అనంత రూపుడు, అసహ్య కోపుడు, చంద్రచిహ్నుడు, అమయమగు కొలత కలవాడగు నీకు నమస్సు. వృషభేంద్ర వాహనుడు, పురాంతకరుడు, ప్రసిద్ధుడు, మహౌషధక రూపుడు, భక్తాభిమత ప్రదుడు, సర్వార్థిహరుడు అగు నీకు నమస్సు. చరాచరి జగమందరి సకల ప్రాణులు సకల పదార్థాల నడవడిని ఎరుగువారితో రూపుడు, ఆచార్య రూపుడు, సంకల్ప మాత్రాన భూత సృష్టి ఉనర్చివాడు, చంద్రమౌళి, సర్వప్రియుడు, అప్రమేయుడు, గొప్పవారిలో గొప్పవాడు, మహేశుడు అగు నేను శరణు పొందితిని. ప్రభో, కామునికి కీర్తి సమృద్ధి ఇమ్ము. కామదేవుని మరలా బ్రతికించుము. ప్రియ జీవితాన్ని కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణ ప్రియముగా ఆత్మరూపుడు ఒక నీవు తప్ప ఈ భువనములందు మరెవ్వరు కలరు. మదన ప్రియయగు నాకు ప్రభువును ప్రియమునొసగువాడు, పరాపరార్థములు నిర్మించి భక్తుల కొసగువాడు, సర్వభువనాథుడు, దయాపరుడు, భక్త భీతినాశకుడు అగవాడు నీవు తప్ప మరెవ్వరూ లేరు. మన్మథుని పత్ని ఇట్లు స్తుతించగా సుఖం కలిగించేవాడు వృషాకపి అనగా ధర్మరక్షకుడైన శంకరుడు, చంద్రఖండధారియగు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను అనుగ్రహపు చూపు చూచి ఇట్లా పలికెను. పుత్రి, నీవు కోరినట్లే ఈ మదనుడు అనంగుడు, శరీరం లేనివాడు అని లోక ప్రసిద్ధి నందును అని అనగా కాముని ప్రియురాలు రతి శిరస్సు వంచి గిరీశుడకు శివునికి నమస్కరించి హిమవంతమందులు రమ్యమగు ఉపవనానికి పోయెను. అక్కడ ఆమె శివుని ఆజ్ఞ అనుసరించి మరణ ప్రయత్నం నుండి విరమించనే కాని ఆర్తురాల యొక్క రమ్యస్థలాన్ని దీనభావాలతో విలపించను. తర్వాత హిమవంతుడు నారదుని ప్రేరణ చే తనయగు పార్వతిని ఆభరణాలతో అలంకరింపచేసి శుభ సమయోచిత శుభ సంస్కారాలతో సంస్కరింపజేసి స్వర్గమందలి కల్పవృక్షపు పువ్వులను శిరస్సును అలంకరింపచేసి శుభమగు పట్టు వస్త్రం ధరింపజేసి ఇద్దరు సఖులు ఆమె వెంట వచ్చుచుండ శుభయోగం సమకూరనని నిండిన మనసుతో బయలుదేరిపోవుచుండను. అతడట్లు కాననాలు ఉపవనాలు గడిచిపోవుచుండ త్రోవులు అతనికి ఊహింపాలవి కాని మహా తేజస్సు కలది, లోకమందెచ్చటను సాటిలేని రూపం కలది, రమ్య రూపం కలది, దేవతల మనసులను కూడా హరించినది అగు స్త్రీ ఏడుస్తూ కనబడను. హిమవంతుడు ఆమెను ప్రీతితో పరామర్శించి ఆమె సమీపానికి ఏగి ఆమెను ఇట్లు అడిగాను. కళ్యాణి, నీవెవరు? ఎవరి దానవో? నీవెందుకు ఏడుస్తున్నావో? గొప్ప నిబ్బరం కల దానవో? లోకైక సుందరియగు నీవేడ్చుటకు ఏదో గొప్ప కారణమే ఉండనని కొందను అనగా విని అంతవరకు వసంతునితో కూడి ఏడుస్తున్న ఆమె ఇంకను ఏడుస్తూ నిట్టూరుస్తూ వినువారికి శోకం జాలి కలుగున్నట్టు ఈ మాట పలికెను. నన్ను
మన్మధుని భార్యగు రతిగా ఎరుగుము. ఈ గిరియందు భగవానుడు గిరీశుడు తపమందుచున్నాడు. తనకు కలిగిన తపోవిఘ్నానికి కోపించి అతడు తన అగ్నినేత్రం తెరిచి అగ్ని శిఖాజ్వాలను వదిలి కాముని భస్మావశేషితునిగా చేశాను. నేను భయవిఫలనై ఆ దేవుని శరణజొచ్చి స్తుతించితిని. ఆ సంస్థితికి మెచ్చి శివుడు ఇట్లు పలికెను. కాముని ప్రియురాలా, నేను తుష్టి చెందితిని. నీ ఈ కోరిక నెరవేరును. నీవు నన్ను ఉద్దేశించి చేసిన స్తుతి భక్తితో అధ్యయనం చేసి నన్ను శరణజొచ్చిన నరుడు తాను కోరిన కోరికలను ఈడేర్చుకొనును. ఎటువంటి దుర్మరణం పొందడం. నేను ఆశాబలంతో ఆ శివుని వాక్యపు ఫలం ఎదురుచూచుచు, ఓ మహా తేజస్సాలి, కొంతకాలం ప్రతీక్షింతునని రతి పలికెను. ఈ మాట విని హిమాచలుడు సంభ్రమం భయం చెంది తన కూతురకు పార్వతిని చేత గ్రహించి తన పురానికి తిరిగి పోదలుచును. భవితవ్యం అవశ్య భావి కావున భూత భవద్భావి సంఘటనలకు హేతుభూతురాలకు శక్త్యాత్మిక పార్వతి బిడియపడుచు తన తండ్రితో ఇట్లనను. తండ్రి, దుర్భగమకు ప్రీతి పాత్రం కాని ఈ శరీరంతో ప్రయోజనమేమి? అట్టి అనిర్వచనీయ సుఖం లభించుటకు అనుకూలంగా అట్టి పతి ఎట్లు లభించును? తపస్సుచే అభీష్టం లభించును. ఏలైనా తప్పమాచరించడానికి సాధ్యం కానిది ఏదీ లేదు. లోకము సాధనములు ఉండియు కొన్ని కార్యములు దుర్భరమగుచున్నవి. దేవతానుగ్రహాన్ని సాధించలేకపోవచున్నది. తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదని నిశ్చయంతో భ్రష్ట సందేహుడై జిగీషతో కార్యసాధనా సంకల్పంతో ఉద్యమానికి పూనవలను. తపస్సు చేయక దురదృష్టవంతమకు జీవితం గడుపుట కంటే మరణమే మేలు కావున తపస్సు ఆచరింతును. ఏలైనా నేను దుర్లభమగు దాన్ని కూడా పొంది తీరుదును. ఏమాత్రం ఇందులో సందేహం లేదు. నియమాలతో నా తనువు నిండింప చేసుకొందును అని పార్వతి పలకగా శైలరాజు పుత్రీ స్నేహంతో వివసుడై దగ్గొత్తి స్నేహపూర్వకంగా వినబడు వర్ణములుండునట్లు ఇట్లు పలికెను. ఉమా, అమ్మాయి, వద్దు పుత్రి, నీవు అతి చెప్పులు రాలవు. మనసులోకి వచ్చిన ఆలోచనలు వెంటనే ఆచరించాలని త్వరపడతావు. నీవు సౌమ్య దర్శనవు, సుకుమార రూపవు. క్లేశ ప్రధాన క్రియాసాధ్యముగా తపశ్రమను నీ తనువు సహించజాలదు. నీ విషయంలో ఏవేవి జరగవలసి ఉన్నవో అవి తప్పక జరిగి తీరును. మనకిష్టమున్నా లేకున్నా భవితవ్య విషయాలు సంభవించే తీరును. కావున బాల, అమాయకురాల, తపస్సు వలన నీకు వేరుగా కలుగు ప్రయోజనం ఏమీ లేదు. నేను ఇప్పుడు ఇంటికి పోవదును, అక్కడే ఆలోచింతును అని ఇట్లు తండ్రి ఎంత చెప్పినను శైలజ ఇంటికి వచ్చుటకు ఇష్టపడలేదు, రాలేదు. అనంతరం హిమవంతుడు ఆ పుత్రి పట్టుదలకు చింతావిష్టుడయ్యను. తుదకు ఆమెను ప్రశంసించను. అనంతరం అంతరిక్షం నుండి భువన శుభకరమకు ఈ మాట వినబడెను. అతి చెప్పుల ఒక పుత్రి వద్దు అంటివి కావున ఈమె నామం భువనములందు ఉమా అని ప్రసిద్ధమగను. ఇంతే కాదు, మూర్తి భవించిన సిద్ధి రూపయగు ఆమె తన చింతనం సిద్ధింప చేసుకొనును అను ఈ అంతరిక్ష వచనం విని రెల్లుపు వలె తెల్లని ఆ హిమవంతుడు ఆమెను తపమాచరింప అనుమతించి త్వరితంగా స్వగృహానికి ఎగను. శైలపుత్రేగు పార్వతి దేవతలకు కూడా చేరనలువి కాని పర్వత భాగం చేరను. ఆ నగరాజపుత్రి వెంట 2 చిలికత్తలు మాత్రం ఉండిరి. ఆ యమ చేయుటకు సిద్ధపడి ఉన్న తపోనియమానికి అనుకూలంగా పర్వత శిఖర భాగమంతా పుణ్యకరమున నానా గైరిక ధాతువులతో అలంకృతమై ఉండను. దివ్య పుష్పలతలు అటనుండను. సిద్ధ గంధర్వులు నానా మృగగణంలో సంచరించుచుండని. చెట్లపై తుమ్మెదలు జుమ్మని చుండెను. మేలకు సెలయేలు, దిగుడు బావులు, చక్రవాకమును మొదలగు నానా జలపక్షులు, మరి ఇతరములగు పక్షులు, చక్కగా వికసించిన జలస్థల పుష్పములు, వివిధ విచిత్ర కందరములు, మనోహర గుహాగృహములు అటగలవు. కల్పవృక్షములను ఆయా వృక్షములపై ఈ పక్షుల కూతలను ఇంపుగడుపుచుండెను. ఇట్టి ప్రదేశపు నడుమ పచ్చని ఆకులతో నిండిన పెద్ద కొమ్మలు గల వృక్షం ఒకటి ఆమెకు కనబడెను. అది సర్వ ఋతుకుసుమ భరితం. అది ఎన్ని కోరికలనైనా తీర్చగలిగే ప్రకాశించుచుండెను. నానా పుష్పఫలాలతో వ్యాప్తమైనది. వేరయుండయు దట్టంగా కమ్ముకున్న చిగురాకులతో అది అందగించుచుండెను. అట్టి తావున పార్వతి వెలగల తన వస్త్రభూషణాలు విడిచి నారవస్త్రాలు దర్భల మొలత్రాట్ని ధరించెను. త్రిశవన ప్రాతర్ మధ్యాహ్న సాయంకాలం నందు ముమ్మారు స్నానం ఆచరిస్తూ శరీరం ఎర్రవారి 100 కొలది ఏండ్లు తపమాచరిస్తూ గడిపెను. ఒక దినమునకు ఆహారంగా ఎండిరాలిన ఒక ఆకుతో 100 ఏండ్లుండెను. మరి 100 ఏండ్లు ఆ తపోనిధి నిరాహారగానే ఉండెను. ఓం శాంతి శాంతి శాంతి.